దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పేతురు రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము చివరిలోకి వచ్చాం. ఇక మొదటి పేతురు పత్రికను మనం ముగించుకోబోతున్నాం ఈరోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి చూడాలని కోరుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మృంగుదునా అని వెదకి తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమగల దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, సర్వమును ఏలుచున్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి మిమ్మను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన మీ మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నేను ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ పేతురు రాసిన పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. మా విశ్వాస జీవితాన్ని మేము ఎలా కాపాడుకుంటూ తండ్రి నాయన, ఏ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాస క్రైస్తవ జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను కూడా ఏ విధంగా సహించాలి, ఏ విధంగా ఓర్చుకోవాలి అనే విషయాలు మీరు మాకు ఇంతవరకు నేర్పిస్తూ వచ్చారు. ఈ చివరి అధ్యాయంలో ఉన్నటువంటి నాయన మాటలను మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములకు అవసరమైనటువంటి మాటలను మీ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాకు నేర్పించి మాతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నిజానికి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పేతురు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలి, విశ్వాస జీవితంలో మనకి ఎదురవుతున్న ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని ఏ విధంగా మనము ఎదుర్కొంటూ ఆ శ్రమలలో దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మనము ఎలాగా వాటిని అధిగమించి దేవునిలో ఎదగాలి అనే దాని గురించి పేతురు భక్తుడు రోమా ప్రభుత్వం కింద శ్రమలను అనుభవిస్తూ వాటిని తట్టుకోలేక ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి విశ్వాసులకు ఈ పత్రికను రాస్తున్నట్లుగా మనం గతంలో నేర్చుకున్నాం. దేవుడు మనలను కృప ద్వారా రక్షించుకున్నాడు. రక్షించుకున్న ప్రతి వారిని కూడా దేవుడు నిత్య మహిమలోకి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము మహిమలోకి వెళ్ళబోయేదానికి మధ్యలో మనకు శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలలో మనం ఓర్పు, సహనం కలిగి ఉండాలి. శ్రమ పడుతున్నప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఆత్మదేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు, మన మీద నిలిచి ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఈ శ్రమలలో మనకి ఏదో వింత జరిగిపోతుంది అన్నట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. కానీ
క్రీస్తు మహిమ అంటే క్రీస్తు నామము మహిమ కొరకు దేవుడు వీటిని అనుమతించాడు అని చెప్పి వాటిని మీరు సహించుకోవాలి, ఓర్చుకోవాలని పేతురు రాస్తూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిగా 5వ వచనము 6వ వచనాన్ని కూడా ఏం మాట్లాడుతున్నాడనంటే, మీరు విధేయత కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు తగ్గింపు కలిగి ఉండండి, దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. రెండో మాట ఏంటంటే 7వ వచనం అలాగే 8వ వచనం కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు దేవునిపై ఆనుకోనండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, అన్నిటిని కూడా మీకు అనుగ్రహిస్తాడు. మూడవది 9వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు దేవుని మీద మాత్రమే నిరీక్షణ పెట్టుకోనండి, ఆయన మీకు మహిమలో స్థానాన్ని ఇవ్వబోతున్నాడు అని ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది మీరు తగ్గింపు కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రెండవది మీరు దేవుని మీద మాత్రమే ఆధారపడండి, ఆయన మీకు కావలసిన సమస్తాన్ని కూడా మీకు అనుగ్రహించి ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు. దేవుని మీద మాత్రమే మీ నిరీక్షణ పెట్టుకోనండి, ఆయన మహిమలో మీకు స్థానాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి దానిని 5 నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. వాక్యంలో 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ఏం చేయాలి, ధరించుకోవాలి అని చెప్పి, అంటే ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి అని పేతురు రాస్తున్నాడు. అంటే మనము క్రైస్తవ విశ్వాస జీవితానికి అవసరమైనది ఏంటంటే విధేయత, తగ్గింపు కలిగి ఉండడం. మనము ఎలాగైతే రెగ్యులర్గా ప్రతిదినము వస్త్రాలు ధరించుకుంటాం, ప్రతిదినం ఇంట్లో ఉన్నప్పుడు క్యాజువల్ డ్రెస్ వేసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు మనం చక్కని డ్రెస్సులు వేసుకుంటాం. ప్రతిదినము మనము ఎలాగైతే బట్టలు ధరించుకుని వస్త్రాలు ధరించుకుని ఉంటామో, ప్రతి క్షణము కూడా మన విశ్వాస జీవితంలో దీన మనస్సు, విధేయత అనేటువంటి వస్త్రాన్ని మనస్సును మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. విధేయత అనేది విశ్వాస జీవితానికి ఒక వేరు లాంటిది. చూడండి, ఒక చెట్టు ఉందండి, దానికి వేరు కనుక సరిగా బలంగా లేదనుకోండి, చిన్న గాలి వచ్చేసరికి ఏమైపోతుంది, అది కూలిపోతుంది. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితానికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, విధేయత కలిగిన వారిని మాత్రమే పరలోకానికి తీసుకుని వెళ్తాడు ప్రభు. విధేయత లేనటువంటి వారిని ఎన్నడూ కూడా, అది దేవుని వాక్యానికి విధేయత చూపించడం కావచ్చు, దేవుని మాటకు సంపూర్ణంగా మనం లోబడడం కావచ్చు, లేకుంటే మన క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిస్థితులను బట్టి దేవునికి అప్పగించుకోవడం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనము ఖచ్చితంగా క్రైస్తవులుగా మనము విధేయత కలిగి ఉండాలి అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. విధేయత మనలను దాచిపెడుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరేం చేయబడతారు, దాచబడతారు. అంటే ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, దేవుడు వారిని ఏం చేస్తాడనమాట, దాచిపెడతాడు. ఆయన తన బిడ్డలను కోడి తన రెక్కల చాటున ఎలాగైతే భద్రపరుస్తూ ఉంటుందో శత్రువు నుండి, అలాగే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని తప్పకుండా దేవుడు దాచిపెడతాడు అనేటువంటి వాక్యాన్ని మనకు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. గత వారం నేను జ్ఞాపకం చేశాను, ఏమన్నానంటే మన డ్రెస్ అనేది మన ఐడెంటిటీని చూపిస్తుందండి కదండి. మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఐడెంటిటీని, మన గుర్తింపును అది తెలియజేస్తుంది. ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు, పోలీసులను చూసినప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళ వృత్తిని తెలియజేస్తుంది. అలాగే డాక్టర్స్ వేసుకునే డ్రెస్ని బట్టి, నర్సెస్ వేసుకునే డ్రెస్ని బట్టి, లాయర్ ధరించుకునే డ్రెస్ని బట్టి వాళ్ళ ఐడెంటిటీని, అది గుర్తింపును వాళ్ళకి తెలియజేస్తుంది. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఈ దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు
మనలను మనము తగ్గింపు కలిగి ఉన్నప్పుడు మనలను గుర్తిస్తుంది లోకం వీళ్ళ క్రైస్తవులని. అంటే మన గుర్తింపు దేనిని బట్టి కలుగుతుంది అంటే మనము దేవునికి ఎంతగా లోబడుతున్నామో, ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నామో అనే దాన్ని బట్టి మన గుర్తింపు, మన ఐడెంటిటీ అనేది ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అందుకనే పేతురు గారు ఏమంటున్నారు అంటే మీరు దేన మనసు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోనండి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోమని ప్రభు చెప్తూ పేతురు గారు ఒక సన్నివేశాన్ని ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. తన జీవితంలో లేకుంటే యేసు ప్రభుతో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు భూమి మీద ఎలాగ దీనత్వాన్ని చూపించాడో, ఎలాగ ఆయన తను తాను తగ్గించుకోవడం, విధేయత చూపించడం ఎలా తన శిష్యులకు ఆయన నేర్పించాడో, పరిసయ్యులు శాస్త్రులు ఆయన నిందిస్తున్నప్పుడు, రకరకాల మాటలు ఆయన మీద వేస్తా ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా ఆయన ఎలా తగ్గింపు కలిగి ఉన్నాడో అనే దానిని పేతురు ఆయనకు దగ్గరగా చూస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుంటే ఏమంటున్నాడు అని అంటే దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోనండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మనకి యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. అది యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగ ఆచరించేటువంటి సందర్భంలో జరిగినటువంటి సన్నివేశం. మరుసటి రోజున ఆయన ప్రధాన యాజకులకు అప్పగింపబడి ఆయన సిలువ వేయబోతున్నారు ఆయన్ని. ఆ రాత్రి ఆయన పస్కా పండుగ ఆచరిస్తున్నాడు. పస్కాను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఒక మేడగదిలో ఆయన కూర్చున్నారు. పస్కాను సిద్ధం చేశారు వారికి. అలాంటి ఆయన పై వస్త్రాన్ని తీసివేసి ప్రక్కన పెట్టి ఆ శిష్యుల పాదాలు ఆయన ఏం చేశాడు? కడిగాడు. సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఇది కలుగుగాక అని అంటే సమస్తము కలిగింది. మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నటువంటి ఆయన ఒక మనిషి పాదాలు పట్టుకుని కడగడం అంటే యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో, తను తాను విధేయత చూపించడం అంటే అర్థం ఏంటో, మీనింగ్ ఏంటో అది నన్న పేతురు నేర్చుకున్నాడు. అందుకని మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పేతురు గారు తన పత్రికలో, మీరు దేన మనసు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోనండి. కాబట్టి ఆ తగ్గింపు దేన మనసు అనేది మనం అలవాటు చేసుకోవాలి క్రైస్తవ జీవితానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు ఆయన మాట్లాడిన మాట ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే ఆయన ఏమంటున్నాడనంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడు. ఆ దేన మనసు అనేది మనం ఎక్కడ నేర్చుకోగలం? కేవలం యేసయ్య దగ్గర మాత్రం. ఆయన మాత్రమే మనకు దీనత్వాన్ని లేకుంటే తగ్గింపును మనకి నేర్పించాడు. భూమి మీదకి వచ్చి ఆయన తగ్గించుకున్నాడు. పరలోకపు మహిమను విడిచి చూడండి, కోట్ల కొలది దూతల మధ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని సింహాసనాసీనుడై ఉండి వేల కొలది కోట్ల కొలది దూతలు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా, ఆయనను మహిమపరుస్తూ ఉండగా 24 పెద్దలు ఆయన సింహాసనం ముందు కూర్చుని ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు, అలాంటి తేజస్సులో మహిమలో ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆ స్థాయిని విడిచిపెట్టేసి తను తాను తగ్గించుకుని పరలోకపు మహిమను విడిచి భూమి మీదకి వచ్చి ఒక సామాన్య మానవుడిగా మనం క్రిస్మస్ రోజు నేర్చుకుంటాం. ఇది ఆ సమస్తాన్ని కూడా సృష్టించిన దేవాతి దేవుడు ఒక మనిషి యొక్క చిన్న గర్భంలో ఇమిడిపోవడం అనేది ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. నిజానికి ఆయన దేవుడు మహాంతపురంలో రాజుల గృహంలో జన్మించడానికి ఆయనకు అవకాశం ఉంది. ఎక్కడైనా కోరుకుని జన్మించగలడు. కానీ ఆయన తగ్గింపు ఎలాగనంటే ఒక పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టినట్లుగా పొత్తుగుడ్డలతో చుట్టి ఆయనను పరుండబెట్టారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడనంటే ఆ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుడికి ఆయనను స్థలం లేదని అన్నాడు. అంటే అంతగా ఆయన దీనత్వము, ఆయన తగ్గింపు మనకి కనబడతా ఉంది. కాబట్టి మనం క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము తగ్గించుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కూడా ఇలా రాస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. వాక్యం సెలవిస్తోంది,
మనకంటే ఎదుటి వాళ్ళు గొప్పవారిగా, అంటే నేను మాత్రమే గొప్పవాడను, నేను మాత్రమే ఉన్నతమైనటువంటి వాడను అని అనుకోకుండా మనలను మనము తగ్గించుకుని ఎదుటి వారిని మనము గొప్పవారిగా ఎంచేవారిగా ఉండాలి అని చెప్తూ కింద వచనాలని చెప్తున్నాడు. మీలో ప్రతి వాడినో తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు. రిక్తుడు అనంటే కెనోసిస్ అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. ఆయన తన్ను రిక్తునిగా అంటే ఖాళీ చేసుకున్నాడు. అంటే తనకంటూ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఏమీ లేకోకుండా కేవలం తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన తను తాను తగ్గించుకుని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనములో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండు, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమాయడైనా దరిద్రుడాయ. ఆయన ధనవంతుడు, సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడు. కొండలు, 1000 కొండల మీద పశువులు నావే కదా, సమస్త సృష్టి కూడా ఆయన ద్వారానే కలిగింది కదా. సమస్తాన్ని సృష్టించిన దేవుడయ్యుండు, ఉన్నతుడయ్యుండి కూడా ఆయన తను తాను దీనుడిగా తగ్గించుకున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితంలో మనము తగ్గింపు కలిగి ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు గారు మళ్ళా రాస్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి దేవుడు కృపణిస్తాడండి? దీనులకు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. గర్వం కలిగినటువంటి వారిని, గర్విష్ఠులను దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించాడు. గర్విష్ఠులను దేవుడు ఎన్నడూ ఆశీర్వదించాడు. మనం గర్వాన్ని జయించాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నామా? నేను గర్వాన్ని జయించాను అన్నవాళ్ళు. ఈ గర్వం అనేది పరలోకంలో ప్రారంభించబడింది కదండి. అది పరలోకంలో ప్రారంభించబడింది, భూమి మీద కొనసాగుతూ ఉంది, అది నరకముతో నాశనం చేయబడుతుంది. అంటే గర్వం అనేది నేను జయించాను, నేను దానిని జయించేశాను అనడానికి లేదు. ప్రతి వ్యక్తిలోనూ కూడా, అందరిలోనూ కూడా ఈ గర్వం అనేది ఎక్కడో చోట ఏదో ఒక విధంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకని వాక్యమే సెలవిస్తుంది అంటే, దేవుడు ఎవరికి కృపనిస్తాడనంటే తగ్గింపు కలిగిన వారిని, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. గర్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? హెచ్చించుకోవడం, అతిశయించడం, ఇలా మనం రకరకాల మాటలు మాట్లాడుకుంటాం. కానీ బైబిల్ కోణంలో బైబిల్ డెఫినేషన్ ఏమని చెప్తుంది అంటే, నేను అనేటువంటి స్వభావాన్ని, అంటే నేను అనేటువంటి విగ్రహాన్ని మన మనసులో మనం తయారు చేసుకుని దానికి మనలను మనమే పూర్తిగా సాగిలపడడం. నేను అనే స్వభావాన్ని, నేను అనేటువంటి విగ్రహాన్ని మనమే చేసుకుని అది మన మనసులో పెట్టుకుని దానికి మనం సాగిలపడమే గర్వం. సెల్ఫ్ వర్షిప్ అన్నాడు. అంటే మనలను మనమే పొగడుకోవడం, మనల్ని మనమే గొప్ప చేసుకోవడం, మనల్ని మనమే అతిశయించడం, నేను అనేటువంటి ఈ యొక్క తత్వాన్ని కలిగి ఉండడం. నిజానికి దేవుడు మాత్రమే ఆరాధనీయుడు, దేవుడు మాత్రమే ఆరాధించబడాలి. కానీ మనలను మనం ఆరాధించుకోవడం అనేది గర్వానికి సూచనగా కనబడతా ఉంది. ఒక మాటలో చెప్పాలనంటే, మన విగ్రహాన్ని మనమే చేసుకుని దానికి మనమే సాగిలపడమే గర్వం అని డెఫినేషన్ మనకి కనబడతా ఉంది. దేవుని పక్కన పెట్టేసి దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో, దేవుడు ఉండవలసినటువంటి పరిస్థితిలో మనల్ని మనం పెట్టుకుని మనల్ని మనమే పొగడుకోవడం, అతిశయించడం దేవుడు సహించలేనటువంటి విషయం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే, దేవుని గురించి తక్కువ అభిప్రాయం కలిగి ఉండడాన్ని బట్టి, మనలను గురించి మనకి ఎక్కువ అభిప్రాయం కలిగి ఉండడాన్ని బట్టే ఈ సెల్ఫ్ వర్షిప్ అనేది మనలోకి వచ్చింది, గర్వం అనేది వచ్చింది.
దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మహాత్మ్యము కలిగిన వాడో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో అని గురించి, ఆయన గురించి ఎక్కువ అవగాహన మనకుంటే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా తగ్గించుకుంటాం. ఆయన గురించి తక్కువ అవగాహన ఉంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉండాల్సిన స్థానంలో మనల్ని పెట్టుకుని మనలను మనమే పొగుడుకోవడానికి, మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు, గర్విష్ఠులను దేవుడు తగ్గిస్తాడని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. గర్వంలో కనబడేటువంటి ఒక లక్షణం ఏంటంటే, మీకు కోపం ఉందా? కోపంలో 2 రకాలు ఉన్నాయి. ఎలాగనంటే పాపభూయిష్టమైన, లేకుంటే స్వార్థంతో కూడిన, లేకుంటే మనము పాప సంబంధించిన కోపం ఒకటి, న్యాయబద్ధమైనటువంటి కోపం కూడా ఉంది. ఎలాగ అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు మట్టల ఆదివారాన వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని ఏం చేశారు? వాళ్ళు గొర్రెలు అమ్ముతూ, రోకలు మార్చుకుంటూ, గొర్రెలను అమ్ముకుంటూ వ్యాపారం జరుగుతూ ఉంది. ఆయన ఏం చేశాడనంటే కోపం తెచ్చుకుని ఒక కొరడా పేని ఆ గువ్వలు అమ్మే వారిని, లేకుంటే అక్కడ రోకలు మార్చే వారందరినీ కూడా బల్లలను త్రోసివేసి, ఇది బయటికి వెళ్ళిపోండి, ఇది నా తండ్రి ఇల్లు, ప్రార్థనా మందిరము, దీన్ని ఏం చేశారు? దొంగల ఊహగా చేశారు, వ్యాపారపు టిల్లుగా చేశారని చెప్పి వాళ్ళందరినీ కూడా తోలివేశాడు. ఆయన కోపపడ్డాడు. ఆ కోపం ఎలాంటిది? న్యాయబద్ధమైంది. అంటే మనము సర్వసాధారణంగా ఏదైనా కోపపడేటప్పుడు, ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి న్యాయబద్ధంగా కోపపడటం వేరు. కానీ రెండవ కోపంలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటనంటే, మనకు దక్కవలసినటువంటి గౌరవం కానీ, మనకు దక్కవలసినటువంటి విలువ కానీ, ఎవరైనా మనలను గౌరవించవలసినటువంటి స్థానంలో గౌరవించకపోతే వస్తా చూసారా కోపం, అది గర్వానికి సూచన. అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదిరించడానికి మనకు కోపం వస్తుంది, ఎవరైనా అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు. కానీ అది న్యాయబద్ధమైనది. కానీ మనలను మనం గుర్తించవలసిన స్థానంలో మనల్ని ఎవరైనా గుర్తించకపోతే, ఎవరైనా మనల్ని పొగడవలసి వచ్చినప్పుడు, తగిన స్థాయిలో మన స్థాయిని గురించి సరిగా పొగడనప్పుడు, మనల్ని గుర్తించినప్పుడు, సరైనటువంటి ప్లేస్ మనకి ఇవ్వనప్పుడు మన కోపం వచ్చిందనుకోండి, మనలో ఏముందన్నమాట? గర్వం. అది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి మనలో కోపం ఉన్నట్లయితే మనము గర్వాన్ని కలిగిన వారు. మరికొంత విషయం ఏంటంటే, మనల్ని గుర్తించవలసిన స్థానంలో గుర్తించకపోయినప్పుడు, గౌరవించవలసిన స్థానంలో గౌరవించకపోయినప్పుడు మన కోపం వస్తుంది. మరొక లక్షణం ఏంటంటే, మనం ఎదిరించలేక మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. మనమే నాకు రావాల్సిన గౌరవం నాకు రాలేదు, నన్ను గుర్తించాల్సిన చోట గుర్తించలేదని నత్త గుళ్ళలోకి వెళ్ళిపోయినట్లుగా మనంతట మనమే కుసించిపోతూ ఉంటాం అన్నమాట. లోపలే మనలను మనమే బాధపడిపోతూ ఉంటాం. అది కూడా రావాల్సిన గౌరవం రాలేదు కాబట్టి మనలో కృషించిపోవడం, లేకుంటే మనం బాధపడటం, కుమిలిపోవడం కూడా గర్వానికి సూచన అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి కోపం మనలో ఉన్నదంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనలో గర్వం ఉందని. మరొకటి వాస్తవం ఏంటంటే, మనలో స్వార్థం ఉన్నట్లయితే, స్వార్థం ఎప్పుడు కూడా తనను తానే పొగుడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. స్వార్థం ఎప్పుడు కూడా తన్ను మాత్రమే హెచ్చించుకోవాలని చూస్తూ ఉంటుంది. స్వార్థం ఎప్పుడు కూడా తన గురించి తానే ఆలోచించుకుంటే తప్ప పక్క వారి గురించి కానీ, పక్క వాళ్ళ గురించి కానీ, పక్క కుటుంబం గురించి కానీ, లేకుంటే దేని గురించి కూడా ఆలోచించుకోండిగా కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకునేది ఏంటంటే స్వార్థం. ఆ స్వార్థంలో కనబడేది ఏంటంటే గర్వం. కాబట్టి స్వార్థమున్నా, మనలో కోపమున్నా, ఇవి గర్వానికి సూచనగా కనబడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. మీరు ఎప్పుడైనా గ్రూప్ ఫోటో దిగారా? గ్రూప్ ఫోటో దిగినప్పుడు మొట్టమొదటిగా చూసుకునేది ఎవరిని? పక్కన ఎందుకు చూడండి. మీరు ఫోటో బాగుందని దేన్ని బట్టి మీరు రివ్యూ ఇస్తారు తెలుసా? మీరు బాగుంటేనే, మనం బాగుంటేనే కదండి. సరిగా రాలేదనుకోండి, ఫోటోగ్రాఫర్ని తిడతాం, లేకుంటే బ్యాక్గ్రౌండ్ బాగాలేదని అంటాం. అంటే మనలో తెలియకుండానే సెల్ఫ్ అనేది పనిచేస్తూ ఉంది. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనలో ఈ గర్వం అనేది అన్ని చోట్ల కూడా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే,
ఎవరైనా పాట బాగా పాడారనుకోండి, లేకుంటే వాక్యం బాగా చెప్పారనుకోండి, లేకుంటే వాక్యం బాగా చదవగలరు అనుకోండి, లేకుంటే సంఘంలో బాగా పరిచయం చేయగలరు, ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ ఏదైనా కీబోర్డ్ కానీ ఈ వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ బాగా ప్లే చేస్తూ బాగా పాడారు అనుకోండి, అప్పుడు సర్వసాధారణంగా మనం ఏమంటాం? మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఏమవుతుందని అంటే సాతాను ఏం చేస్తాడో తెలుసా? మనల్ని మనం తగ్గించుకోవాలని చెప్పి, ఆ బ్రదర్ దాందేముందండి, దేవుని కృప వల్ల నేను పాడగలిగాను అని చెప్పని మనం అన్నాం అనుకోండి, సాతాను వచ్చి మన చెవిలో అంటాడు, చూసావా నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో, నీలాంటి దీనత్వం కలిగిన వాడు ఎవరు లేరని. అది కూడా సాతాను ఏం చేస్తాడంటే, ఒక ఆయన బుక్ రాశాడంట, ఎంత తగ్గింపు గలవాడు అని, తాను గురించి ఎంత విధేయత గలవాడు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతడు ఎంత గర్వస్తుడు. కాబట్టి తగ్గింపు కలిగి ఉండడం అనేది మన క్రియల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో మనం చూపించవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం అని దేవుని వాక్యం చెప్తుంది. గర్విష్ఠులను దేవుడు ఎన్నడూ కూడా ఆశీర్వదించడు, గర్విష్ఠులను కూడా ఎన్నడూ కూడా దేవుడు దీవించడు అనేటువంటి సత్యాన్ని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అంటే విర్రవీగుతున్నాము, లేకుంటే మనలో ఎక్కువగా హెచ్చించుకోవడం అనేది కనబడుతుందని అంటే అందులో గర్వం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. మరొక వాస్తవం ఏంటంటే, మనలో సిగ్గు ఉన్నట్లయితే అది కూడా గర్వానికి సూచన అని చెప్పని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గు ఎందుకనంటే, కొంతమందికి పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా సిగ్గుపడతా ఉంటారు. ఎందుకని? నేను సరిగా పాడకపోతే, నేను సరిగా ప్రార్థన చేయకపోతే, నేను సరిగా వాక్యం చదవకపోతే ఎవరైనా ఏమనుకుంటారేమో. కాబట్టి ఎవరైనా ఏమనుకున్నప్పుడు మన సెల్ఫ్ దెబ్బతింటది, కాబట్టి నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పని మనలో ఆ న్యూనత భావం, అంటే ఎప్పుడైతే మనలో ఆ సిగ్గు భయం అనేది ఎప్పుడైతే మనలో ఉందో అది గర్వానికి సూచన అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు దేవుని కోసం పాడుతున్నాం, దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుని కోసం చదువుతున్నాం. నాకు నెత్తొస్తే ఏంటి, నాకు సరిగా చదవకపోతే ఏంటి, సరిగా ప్రార్థన చేయకపోతే ఏంటి, ప్రజలు నన్ను మెచ్చుకుంటే ఏంటి? దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, దేవుడు నేను చదివిన దానిని అంగీకరించాలి. అంతే, ఆయన కోసం, ఆయన మహిమ కోసం చేయాలి. కానీ ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజలు నన్ను గుర్తించాలి, ప్రజలు బాగా నన్ను పొగడాలి అనే దానికోసం కాదు. అలా అనుకుంటున్నామంటే మనలో ఏమున్నదన్నమాట? గర్వం ఉందని వాక్యం స్పష్టంగా చెప్తోంది. మనలో సిగ్గు ఉన్నా, మనలో కోపం ఉన్నా, మనలో స్వార్థం ఉన్నా, మనలో న్యూనత, మనలో మనమే కుమిలిపోవడం అనేది మనలో కనబడుతున్నప్పటికీ కూడా ఇవి గర్వానికి సూచనగా ఉన్నాయనే దానిని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. గర్విష్ఠులు దేవునితో పోటీ పడతారు, గర్విష్ఠులు దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. గర్విష్ఠులు ఏం చేస్తున్నారు అంటే దేవుని స్థానాన్ని కోరుకుంటున్నారు. గర్విష్ఠులు దేవుని మీద ఎప్పుడు కూడా ఆధారపడరు. ఒక మాట చెప్పమంటారా? మనము ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఒక విషయం ఏంటనంటే, మనము దేవుని మీద ఆధారపడుతున్నామని అంటే, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మీకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, దానికి కూడా మనం ప్రార్థన చేసుకుని త్రాగడం అనేది మంచిది. ఎందుకని? ప్రభువా, ఈ గ్లాసుడు మంచినీళ్ళు కూడా దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి కృతజ్ఞత భావం అనేది మనలో ఉండాలి, మనం అలవాటు చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఎవరు ఏది ఇచ్చినా, లేకుంటే ఎక్కడ మీకు ఎవరు కూడా మీకు ఇచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది నాకు అనుగ్రహించావు, ఇది నాకు ఇచ్చావని చెప్పి దేవునికి మాత్రమే ప్రతి దానిని మహిమ కలిగే విధంగా ఉన్నప్పుడు మనము తగ్గించుకోవడం, విధేయత కలిగి ఉండడం అనేది మనం అలవాటు చేసుకోగలుగుతాం. అందుకనే 138వ కీర్తన 6వ వచనములో వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చూడండి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దూరము నుండి ఆయన కనుదృష్టి సమస్తాన్ని చూస్తూ ఉంది. కాబట్టి ఆయన దీనులను ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు, వారి పట్ల ప్రాధాన్యత కలిగి ఉంటాడు, వారిని పట్టించుకుంటాడు. దూరము నుండి గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరిగిన వాడు అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. 15వ అధ్యాయం 30వ వచనం సామెతల గ్రంథం. మరొక మాటను చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం. 15వ అధ్యాయము 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. గర్విష్ఠుల ఇల్లును ఆయన చేస్తాడు, తీసేస్తాడు. 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా, సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయము 12వ వచనం.
ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు ఏం కనబడతా ఉంది? వీణం కనబడుతుంది ఘనతకు ముందు. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయము 18వ వచనంలో కూడా నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు కలుగుతుంది. కాబట్టి ఎవరైతే మనము హెచ్చించుకుంటున్నామో లేకుంటే గర్వపడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు నాశనం కొంచెం ఉంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనల్ని మనం హెచ్చించుకోవడం, మనల్ని మనము అతిశయించుకోవడం, మనలను మనము పొగడుకోవడం అనేది దేవుడు ఊరుకొన్నది, సహించలేనిది అని మనము గ్రహించవలసిన అవసరం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. దీనత్వం అనేది, తగ్గించుకోవడం అనేది భక్తి లక్షణమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గర్విస్తులు గద్దిస్తే ఒప్పుకోరండి. మీరు ఎప్పుడైనా గర్విస్తులు గద్దించండి, కరెక్షన్ చేయండి, వాళ్ళని తీసుకోరు. వాళ్ళు నాకంతా తెలుసు, నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి తమ గురించి తాము గొప్పగా ఆలోచించుకుంటారు. గర్విస్తులు కరెక్షన్ తీసుకోలేరు. ఎవరైనా వారిని గద్దిస్తే ఇది సరికాదు బ్రదర్, ఇది సరికాదు సిస్టర్ అని చెప్తే తమను తాము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ యొక్క సలహాను కానీ ఎదుటి వాళ్ళ యొక్క గద్దింపును కానీ తీసుకోవట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, వారిలో గర్వం ఉందని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తుంది. ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కూడా తగ్గిస్తాడు. గర్విష్ఠులను ఎప్పుడు కూడా దేవుడు కింద స్థాయిని ఉంచుతాడు. ఇంకొక మాట ఏంటంటే 32వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చదువుదాం. 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటికి నోరు వారితోనో కళ్ళెముతోనో బిగించవలను. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, మనలను మనం తగ్గించుకోవడం చాలా తేలిక. మనల్ని మనం తగ్గించుకోవడం, విధేయత కలిగి ఉండడం, దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకుని, దేవుని ఆత్మకు అప్పగించుకుని విధేయత చూపించడం చాలా మంచిది. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందనంటే, గుర్రములను కంచరగాడులను మన మాట వినడానికి ఏం చేస్తారు? వాటికి వారు బిగిస్తారు కదా, కళ్ళి వేస్తారు. అలాగే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎలాగూ మనం తగ్గించుకోవాలి, గర్వపడడానికి వీలు లేదు. ఒకవేళ మనం తగ్గించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కళ్ళు వేసి గుర్రములను గాడిదలను ఎలాగైతే వంచుతారో అలా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కళ్ళు వేసి మనల్ని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. వాక్యం అదే సెలవిస్తుంది. గుర్రములను కంచరగాడిదలను ఎలాగైతే మనము స్వాధీనం చేసుకోవడానికి ఎలాగైతే వాటిని కళ్ళు వేసి, నోటికి కళ్ళు వేసి దానిని స్వాధీనం చేస్తారో, గర్విష్ఠులను దేవుడు తప్పకుండా ఏం చేస్తాడనంటే తగ్గిస్తాడు. వారిని దేవుడు అణిచి వేస్తాడు, వారి ఇల్లును పెరికి వేస్తాడనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. మరి గర్వాన్ని జయించడం ఎలాగా? గర్వాన్ని ఎలా జయించగలం? కొన్ని వాస్తవాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, భోజనం చేసిన పానం చేసిన అన్నిటిలోనూ కూడా. అంటే మనము అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు చేసేటువంటి ఈ పనులన్నిటిలోనూ కూడా దేవునికి మాత్రమే, దేవుని నామమునకు మాత్రమే మహిమ కావాలి. మనం తింటున్నా ఎంత తినాలో అంత తినాలి, ఏది తినాలో అదే తినాలి, ఎంతవరకు మనము భుజించాలో ఎంతవరకు తినాలో అనే దాని గురించి మనం ఆలోచించి, అది తిన్నప్పటికీ కూడా త్రాగినప్పటికీ కూడా ప్రతి దానిలోనూ కూడా దేవునికి మాత్రమే మనము మహిమ తీసుకొచ్చే వారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ఏది చేసినా ఒకవేళ మనుషులను మనం గుర్తిస్తున్నట్లయితే దాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, బ్రదర్ ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప, ఆయనకి మాత్రమే మహిమ కలగాలి. 115వ కీర్తన మొదటి వచనంలో మనం చదువుకుంటాం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక అని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అన్ని సమయాలను కూడా మనుషులు కాదు, ఎవరు కాదు, కేవలం దేవుని మాత్రమే, దేవుని నామం మాత్రమే మనం ఏది చేసినప్పటికీ కూడా ఆయనకి ఏం కలగాలి?
మహిమ కలగాలి, ఆయనను మాత్రమే మనం మహిమపరచాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి మనం ఏదైనా చేసినప్పుడు మనుషులు మనల్ని గుర్తించి లేకుంటే మనల్ని పొగడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని మనం హెచ్చించుకోకుండా ఇది దేవునికి మాత్రమే మహిమ కలగాలని చెప్పి దేవునికి మహిమ కలిగే విధంగా ప్రతి పనిని చేయాలి. పాత నిబంధన గ్రంథంలో మనకి యోసేపు కనబడతాడు. యోసేపు తన అన్నలు ఐగుప్తుకి అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య తనను శోధించినప్పుడు ఆ పాపం నుండి పారిపోయి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు పానదాయకుడు అలాగే రాజుగారికి గిన్నె అందించేటువంటి భక్ష్యకారకుడు వీళ్ళిద్దరు కూడా తప్పు చేశారు. వాళ్ళను కూడా జైల్లో పెట్టారు. వారిద్దరికి కూడా సెపరేట్గా 2 కళలు వచ్చినాయి. ఆ కళల యొక్క భావాన్ని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. మరొక వ్యక్తి గురించి ఏం చెప్పాడంటే, పానదాయకుడికి నీకు ఉద్యోగం వస్తాడు, అయితే నన్ను మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అని చెప్పిన తర్వాత వెళ్ళాడు, కానీ మర్చిపోయాడు. తర్వాత యోసేపుని బయటికి తీసుకుని రావడానికి దేవుని ప్రణాళిక ప్రకారము ఫరోకు కల వచ్చింది. దాని భావం చెప్పడానికి ఎవరు లేరు. అప్పుడు పానదాయకుడికి గుర్తు వచ్చిందనమాట, మేము జైల్లో ఉన్నప్పుడు యోసేపు మాకు కలభావం చెప్పాడు కదా, ఆయన మాత్రమే ఈ కలభావాన్ని చెప్పగలడని చెప్పని రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. జరిగిన వాస్తవం ఏంటో చదువుతాను చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనాన్ని యోసేపు మాట్లాడిన మాటలు ఒక్కసారి చూద్దాం. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు ఆయన? అది నా వల్ల కాదు, దేవుడే దానినే. మనమైతే ఒకవేళ ఆ ప్లేసులో మనల్ని పెట్టుకుంటే కలభావం చెప్పాడు, అతనికి ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను చెప్పినట్టుగానే జరిగింది, నేను కాబట్టి నేను చెప్పగలిగాను అనేటువంటి మనసు సర్వసాధారణంగా మనుషులుగా మనకు ఉంటుంది. కానీ యోసేపు ఎంత తగ్గించుకుంటున్నాడో తెలుసా? ఇది నా వల్ల కలిగినది కాదు, దేవుడే దానికి తగిన సమాధానం చెప్తాడని యోసేపు తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. అందుకనే మళ్ళా ఐగుప్తు దేశంలో ఫరో స్థానంలో ఉండగలిగినటువంటి స్థాయికి యోసేపుని దేవుడు హెచ్చించగలిగాడు. ఒక అధికారంలో దేవుడు అతనిని పెట్టగలిగాడు. కాబట్టి తగ్గింపు పోవడం, మనను మనము విధేయత కలిగి ఉండడం అనేది అన్వయించుకోవాలి. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం ఒక సందర్భాన్ని ప్రభు మాట్లాడుతున్నారు అక్కడ. లూకాసు వార్త 14వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిచినప్పుడు మీరు ఎక్కడనంటే వెనక స్థానంలో కనుక మీరు కూర్చున్నారు అనుకోండి, ఆ పెండ్లు విందుకు పిలిచినటువంటి ఆ పెండ్లి ప్రధాని అరే బ్రదర్ ఎక్కడ కూర్చున్నారేంటి అని చెప్పని మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఉన్నతమైన ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టాడు అనుకోండి, అది మీకు గౌరవంగా ఉంటుంది. అలా కాకోకుండా మీరు మొదటే వెళ్ళి పైన కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా నీకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు పెళ్లి ప్రధాని వచ్చి బ్రదర్ ఇక్కడ కాదు వేరే వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి, దయచేసి మీరు కిందకి వెళ్ళిపోండి అని అంటే ఎలా ఉంటుంది? అందరి ముందు కూడా తల దించుకుని ఎక్కడో అప్పటికే సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఎక్కడ కూర్చోవాలి? లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు 14వ అధ్యాయం 11వ వచనంలో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడని అంటే తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి మీరు తగ్గింపు కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి అనేటువంటి వాస్తవాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు. తర్వాత జబదయి కుమారులకి తల్లి కూడా వచ్చి యాకోబును యోహానును కూడా యేసు ప్రభుతో మాట్లాడుతుంది. ఏమన్నానంటే, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీ కుడి వైపున ఒకడు ఎడం వైపున ఒకడు కూర్చునేలాగా నా 2 కుమారులకి స్థానం ఇవ్వని అడుగుతుంది. ఆమె అడుగుతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అది తండ్రి చేత ఎవరికి నిర్ణయించబడిందో వారికే తప్ప ఇంకెవరికి ఆ స్థానం దొరకదు అని చెప్పి మాట్లాడుతూ అక్కడ కూడా ప్రభు మాట్లాడింది ఏంటంటే, తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు, ఎవరైతే తాను హెచ్చించుకుంటారో వారిని తగ్గిస్తాడని ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు మాట్లాడాడు. కాబట్టి వారిలో ఎవరు గొప్ప శిష్యుల్లో ఎవరు గొప్ప అనేటువంటి భేద ప్రేమాల్లో కలిగింది. పేతురు అనుకుంటున్నాడు నేను యేసు ప్రభుకి బాగా దగ్గరగా ఉంటాను కాబట్టి నేను గొప్ప అని అనుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా నేను యోధియా రాష్ట్రం నుంచి వచ్చాను, శిష్యులందరిలో కూడా బాగా చదువుకున్నవాడనే అని చెప్పని ఇస్కరియోతు తాను హెచ్చించుకుంటున్నాడు. తర్వాత యోహాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుకు రొమ్ము నేను ఆడుకున్నాను, ఆయనకి బాగా దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి యేసు ప్రభుకి ఒక బంధువు కూడా యోహాను, కాబట్టి నేను ఆయనకి దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పి శిష్యుల్లో ఒకరిని
హెచ్చించుకుంటున్నప్పుడు ప్రభు చేసిన పని ఏంటంటే ఒక చిన్న బిడ్డను వారి మధ్యకి తీసుకుని వచ్చి, ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు, హెచ్చింపబడతాడని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి దేవుడు అహంకారాలను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. దేవుడు గర్విష్ఠులను తగ్గిస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం గర్వాన్ని జయించడానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మనం ఏది చేసినా ఎవరికి మహిమ చెందించాలి? దేవునికి మాత్రం. రెండవది ఏంటంటే, మనము ఏది చేసినప్పటికీ కూడా మనము ప్రతి దానిని కూడా, ఒకవేళ మనుషులు మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, మనుషులు మనల్ని హెచ్చిస్తున్నారు అనుకోండి, అది కూడా ఎవరికి ఆపాదించాలి? దేవునికి మాత్రమే ఆపాదించేదిగా చేయాలి. కానీ అది మనము ఆస్వాదిస్తున్నప్పుడు, ఒకవేళ మనల్ని మనమే తగ్గించుకుని ఏం మాట్లాడకుండా ఉన్నప్పటికీ కూడా మన మనసులో కొన్నిసార్లు హెచ్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనుషుల ముందు ఏం మాట్లాడకపోవచ్చు, మనల్ని పొగుడుతున్నప్పుడు ఇంకా పొగిడితే బాగుండు, ఇంకా మాట్లాడితే బాగుండు అనేటువంటి ఆలోచన మన మనస్సులో సాతాను కలిగిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి కూడా హెచ్చించుకోవడాన్ని బట్టి ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం, ఆయనకు విధేయత చూపించడం, ప్రతి ఒక్క ఘనత గాని ప్రతి పొగడ్త గాని కేవలం దేవునికి మాత్రమే చెందే విధంగా, ఆయనకు మాత్రమే ఆపాదించే విధంగా మనం చేసినప్పుడు మాత్రమే అది దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం పాపులారిటీ నుండి మనం ఏం చేయాలి తెలుసండి? పారిపోవాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఒక మాట చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనల్ని మనం తగ్గించుకోవడానికి, అంటే గర్వాన్ని జయించడానికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, మీలో గొప్పవారిని వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. 26వ వచనం ప్రాముఖ్యంగా, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరినో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగలనో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. గర్వాన్ని జయించడానికి ఏది చేసినా అన్నిటి ద్వారా ఎవరికి మహిమ కావాలి? దేవునికి మాత్రమే మహిమ చెందాలి. మనుషులు ఒకవేళ మనలను పొగుడుతున్నప్పుడు, మనల్ని గణపరుస్తున్నప్పుడు, మనల్ని హెచ్చిస్తున్నప్పుడు అది కూడా దేవునికి మాత్రమే ఆపాదించాలి. మూడవది ఏంటంటే, ఒక మాట అడుగుతాను, పరిచర్య చేయడానికి మనకు అడ్డుపడేది గర్వమే కదండి. పరిచర్య చేయకోకుండా మనము ఓడవడం, కుర్చీలు వేయడం, లేకుంటే ఎదుటి వాళ్ళు బ్యాగ్ వేయడం, ఎదుటి వాళ్ళు తిన్న ప్లేట్ కడగడం, అది మనకు అడ్డుపడేది ఏంటి? ఈగో అడ్డు వస్తుంది కదండి. ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు పరిచర్య చేయండి, అప్పుడు మీలో గర్వం ఏమవుతుంది? తగ్గుతుంది. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అనేకులకు క్రయదానంగా ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. పరిచర్య చేయడం ఎలాగో ఆయన మనకు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. కాబట్టి ఆయన పరిచర్య చేశాడు. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు కదా, కడగాల్సిన అవసరం ఉంది ఆయనకి? లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఎప్పుడు మహిమలో ఉన్నటువంటి దేవతడు. కానీ తగ్గింపు అనేది, పరిచర్య చేయడం అనేది ఎలాగో ఆయన చూపించగలిగాడు. కాబట్టి మనము గర్వం తగ్గించుకోవడానికి, గర్వాన్ని జయించడానికి మహిమంతా కూడా దేవునికే చెందాలి. ఎవరైనా మనల్ని పొగుడుతున్నా అది కూడా దేవునికే చెందే విధంగా చేయాలి. మూడవది ఏంటంటే పరిచర్య చేయడం, ఎదుటి వాళ్ళు బ్యాగ్ వేయడం, ఎదుటి వాళ్ళు తిన్న ప్లేట్ కడగడం, అది మనకి చిన్నదిగా కనిపించవచ్చు. కానీ అలా మనం తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటే మనలో గర్వం ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. విధేయత అనేది మనము అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. మొట్టమొదటిది పేతురు ప్రతిసారి కూడా ఎక్కువగా ముందు మాట్లాడుతూ ఉండేవాడు. తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి. ఏదైనా ప్రభు మాట్లాడుతూ ఉంటుంటే తొందరగా వచ్చి ఇలా చేద్దామని చెప్పేవాడు. లేకుంటే నేను ప్రాణం పెట్టాల్సి వచ్చింది అని అంటే పెట్టాల్సి వస్తుంది మీ అందరి కోసం అని అన్నప్పుడు, ప్రభు నువ్వు చనిపోవడానికి వీలు లేదని చెప్పని ఆయనతో ముందుగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రతిసారి కూడా ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు నేను కూడా నడుస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అంటే ఏ పని చేయాల్సి వచ్చినప్పటికీ కూడా తొందరపాటు కలిగినటువంటి పనులు చేస్తూ ఉండేవాడు. తను తాను హెచ్చించుకోవడానికి, తను తాను గుర్తించాలి అనేటువంటి ఆలోచనతో పేతురు కొనసాగుతూ వచ్చాడు 3.5 సంవత్సరాల పరిచర్యలో.
యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడిన తర్వాత దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే అపోస్తలులందరూ నింపబడ్డారో అప్పుడు పేతురులో కలిగిన మార్పు ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం చదవండి ఒకసారి, చూద్దాం. చూడండి, పేతురు అంతకు ముందు పరిచర్యలో ఉన్నప్పుడు తను తాను హెచ్చించుకునేవాడు. గెత్సెమనే తోటలో కూడా ఒక సైనికుడి చెవి కూడా నరికేశాడు. ఎలాంటి పనులు చేసినటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఒక పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ ప్రార్థనా మందిరానికి వెళ్తా ఉన్నారు. అప్పుడు పేతురు 4వ వచనంలో, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిది, వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చూడండి ఎంత తగ్గింపులోకి వచ్చాడు ఆయన. చూడండి, అంతకు ముందు పరిచర్యలో ఉన్నంత కాలం, యేసయ్య ఆ పరిచర్యతో ఉన్నంత కాలం కూడా పేతురు సడన్ గా ఏదైనా ముందు మాట్లాడేవాడు, తొందరపాటు కలిగినటువంటి వాడు, తొందరగా అబద్ధం ఆడేవాడు, తొందరగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నా యొద్ద ఏమీ లేదు, నా వల్ల ఏం జరగదు, యేసుక్రీస్తు నామాన మాత్రమే నువ్వు నడుమని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు, చేపట్టుకుని లేవనప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేస్తూ మందిరంలోనికి వెళ్ళాడు. కాబట్టి నా యొద్ద వెండి బంగారాలు నా యొద్ద ఏమీ లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నాడు ఈయన? పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. దేవుని ఆత్మ సహాయం ద్వారా వీళ్ళు నడిపించబడుతున్నారు. కాబట్టి అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాల్లో పేతురు నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడ పడితే చాలండి, చాలా మంది బాగుపడ్డారు. అలాంటి అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉన్నప్పుడు, చూడండి, ఈ రోజున దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే, దేవుడు ఏదైనా కార్యం చేస్తే, ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, లేకుంటే ఎవరి కోసమైనా మనం విజ్ఞాపన చేస్తే, దేవుడి కార్యం చేస్తే అదేదో మనం చేసేసినట్లుగా మన వల్ల ఏమవుతుందండి? ఏం జరగదు. ఈ రోజున మీరు చూడండి, ఎంతమంది భక్తులు, ఎంతమంది పాస్టర్స్, ఎంతమంది దైవ సేవకులు, స్వస్థత బోధకులు, నేను ప్రార్థన చేస్తేనే, దైవజనులు ప్రార్థన చేస్తేనే ఇది జరిగిందని దేవుడికి చెందవలసిన మహిమను వాళ్ళు ఆపాదన చేసుకుని, దేవుడు ఉండవలసిన స్థానములు వాళ్ళను పెట్టుకుని ఎంతమంది చలామణి అయిపోతున్నారు. పేతురు అంటున్నాడు, నా యొద్ద ఏమీ లేదు. ఆయన నడుచుకుంటూ వెళ్తే, వస్త్రాలు తాకితే, ఆయన నీడ పడితే చాలా మంది బాగుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నా వల్ల ఏమీ లేదని అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప కార్యాలు చేసినటువంటి పేతురు తగ్గింపు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కూడా కనబడతాడు. యేసు ప్రభు ఆయన దమస్కు మార్గాన ఆయనకు దర్శనం ఇవ్వనంత కాలం కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పి అనేక మంది యేసు ప్రభుని ఆరాధించేటువంటి వారిని పట్టుకుని చెరసాల్లో గీడ్చుకుని వెళ్ళిపోయి ఎంతో మందిని బాధ పెట్టాడు. స్టెఫను కూడా తనని చంపడానికి కూడా ఏకీభవించినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారే. అలాంటి సందర్భంలో తార్సు పట్టణానికి చెందినటువంటి వాడిని, ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి వాడిని, నేను బెంజమిన్ గోత్రానికి చెందినటువంటి వాడిని అని చెప్పి తన గోత్రాన్ని గురించి, అన్నిటి గురించి మాట్లాడితే ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అపోస్తలులందరిలో కూడా నేను తక్కువ వాడను, కడపటి వాడను, పాపులలో ప్రథముడని అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలు ఆయన రాస్తూ ఉంటాడు. చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును ఏం చేసుకున్నాడు? ఈయన నష్టముగా ఎంచుకున్నాడు. నాకు కావలసినటువంటి, నా వంశం బెంజమిన్ గోత్రంలో పుట్టాను, నేను ఆ గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను, నేను ఎంతో జ్ఞానం కలిగిన వాడిని అని చెప్పి ఒకప్పుడు చెప్పుకున్నాడు. కానీ దేవుని ఆత్మ చేత దమస్కు మార్గంలో యేసు ప్రభు చేత ఆయన దర్శనాన్ని పొందుకున్న తర్వాత తాను తగ్గించుకుని, నాకు ఏదైతే లాభకరమైనదో, నాకు ఏదైతే మంచిది, నాకు శ్రేష్టమైనది అనుకున్నానో వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను, నాకేది కూడా లాభకరమైనది కాదని చెప్పని తాను తగ్గించుకున్నాడు. ఆయన విధేయత చూపించాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మొట్టమొదటిగా తగ్గింపు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ఉంటామో తప్పకుండా దేవుడు మనను హెచ్చిస్తాడు, తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి.
ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. తగ్గింపగలిగినటువంటి వారిని హెచ్చిస్తాడు. ఎవరు మనకి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనుషులు ఎవరు ఆపు చేయలేరండి. తగ్గించుకోవడం మనకి చేతనైతే తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, దీవిస్తాడు, మన పట్ల ఆయన కృపను చూపిస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం. 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వాక్యం సెలవిస్తుంది, మనకున్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని కూడా ఎవరికి అప్పగించాలి? దేవునికి మాత్రమే. చింతించడం బైబిల్ ప్రకారం పాపం. అది ఎందుకన్నానంటే, చింతించడం పాపం ఎందుకన్నానంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని మీద మనం నమ్మకం ఉంచుకోకుండా మనమేదో చేయగలమని చెప్పి మనం ప్రయత్నం చేస్తే వాక్యం సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు. అడవి జంతువులను చూడండి, అన్నిటిని కూడా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చింతించకండి, చింతించడం వలన 3 ఎక్కువ మనం చేసుకోలేము. మన తల వెంట్రుకను నల్లగా కానీ మనం మార్చలేము. కానీ ఏమీ చేయలేని, ఏమి చేత కానీ మనకు చింతించి బాధపడడం వల్ల మనం ఏమీ సాధించలేం. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీకు అవసరతగా ఉన్నదేదో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, మీకు కావలసిన సమస్తాన్ని ప్రభు ఇస్తాడు. మీకు కావలసిన అన్నిటిని కూడా, తినడానికి ఆహారం కావాలని, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలని, ఉండడానికి గృహం కావాలని, మనం బ్రతకడానికి కావలసిన అన్నిటిని కూడా కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యం చేస్తున్నాడు. ఆయన చింతించుచున్నాడనే మాట చోట ఒకటి అనంకి వేసి కింద ఏమంటుందంటే లక్ష్యం చేస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన ఆకాశ పక్షులకు ఆహారం పెడతా ఉన్నాడు. కోట్ల కొలది పక్షులకు, జంతువులకు ప్రతిదినం వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటికంటే శ్రేష్ఠులైనటువంటి మనలను ప్రభు పోషించగలడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అలా చేసినప్పుడు మనకు కావలసిన సమస్తాన్ని ప్రభు ఇస్తాడు. 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి సాతానుడు మనలను శోధిస్తూ ఉంటాడు. నిబ్బరమైన బుద్ధి అని అంటే, గతంలో మనం మాట్లాడుకున్నాం, నిబ్బరమైన బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. మనల్ని మనము స్వాధీనం చేసుకోవాలి. మనలను శోధిస్తూ ఉన్నప్పుడు సాతాను రకరకాలైన పాపపు ఆలోచనలు మన మనసులోకి తీసుకుని వస్తున్నప్పుడు మనము సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి, దేవుని వాక్యానికి అప్పగించుకుని ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. కానీ సాతాను శోధనలో పడిపోతున్నట్లయితే మనము దేవుని యొక్క చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుని చిత్తాన్ని మనం చేయలేం. కాబట్టి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. సాతానుడు మనల్ని గర్జిస్తాడు, వాడు తిరుగుచున్నాడు అంతా కూడా మనల్ని శోధించడానికి. కానీ వాడు మనలను ఏమీ చేయలేదు. యాకోబు రాసిన పత్రిక 4:7 వచనంలో, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆ వాణిని ఎదిరించగలిగిన శక్తి మనకు కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనం స్టోర్ చేసుకుని అనుదినము సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండి, నిబ్బరమైన బుద్ధి కలిగి దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు సాతానుని మనం ఎదిరించగలుగుతాం. వాడు మన యొద్ద నుండి పారిపోతాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చివరిగా 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మీరు శ్రమ పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ శ్రమల్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద నిరీక్షణ ఉంచండి. రక్షింపబడినటువంటి వారిని, తన కృప చేత బలపరిచినటువంటి వారిని, దేవుని కృపకు అప్పగించుకుని విధేయత చూపించే వారిని దేవుడు తప్పకుండా మహిమలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ శ్రమల్లో మీరు ఓర్పు కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఆయన మీదనే ఆధారపడండి. ఒకనొక రోజున ఈ శ్రమలన్నిటి నుండి మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధ నుండి ఆయన దూరం చేసి నిత్య మహిమను మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని కొరకు మీరు సిద్ధపడండి, నిరీక్షణ కలిగి ఉండండి అని ప్రభు వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, విధేయత కలిగి ఉంటే దేవుడు మనం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. రెండవది, ఆయన మీద మాత్రమే మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. మూడవది, వచ్చినటువంటి శ్రమల్లో నిరీక్షణ ఆయన మీద మాత్రమే కలిగి ఉండండి, ఆయన వైపు మాత్రమే చూడండి, ఆయన మాత్రమే నమ్ముకోనండి. నిత్య మహిమలోకి దేవుడు మనకి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. దానికోసం మీరు సిద్ధపడండి అని చెప్పని పేతురు గారు ఈ పత్రికను రాస్తున్నాడు.
కాబట్టి మనం విధేయత అలవాటు చేసుకుందాం, దేవుని మీద మాత్రమే ఆధారపడదాం. మనకొచ్చిన ప్రతి సమస్యలో ఇబ్బందులను కూడా నాకే ఈ శ్రమలు వస్తున్నాయని చెప్పి మనల్ని మనం నిందించుకోవడం మానేసి ప్రభువు వైపు చూద్దాం. ప్రతి శ్రమను ప్రతి కష్టాన్ని కూడా ఆయన చేతుల్లో పెడదాం. మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ శ్రమలలో నుండి బయటికి రావడానికి తగినటువంటి మార్గాన్ని కూడా ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ విజయం కొరకు, తెరిచే ద్వారం కొరకు దేవుని మీదనే నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడదాం. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పేతురు రాసిన పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. తండ్రి దినాన్న తగ్గింపు కలిగి ఉండడం ఎలాగో మాకు నేర్పించారు. ఆ తగ్గింపు కలిగి ఉండడం ఎలాగో మీరు భూమి మీద చూపించిన విధానాన్ని మేము కూడా కలిగి ఉండాలని మరొకసారి మాకు హెచ్చరిక చేసినందుకే, మాకు గుర్తు చేసినందుకే మీకు స్తోత్రాలు. మా విశ్వాస జీవితంలో, మా అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ విధేయత, దీనత్వం అనేది మేము అలవాటు చేసుకుని ప్రభా మీకు మేము అప్పగించుకుని నేను దీనత్వం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లో కూడా మీ మీదనే ఆధారపడడం మాకు తండ్రి నన్ను నేర్పించండి. అలా మీపై ఆధారపడడం ద్వారా మీరు మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని, నీతిమంతులను ఎన్నడూ మీరు కదలనీయరని మీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభా. మాకు ఎదురవుతున్న క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు, శోధనలను బట్టి మేము కృంగిపోకుండా, బాధపడుకోకుండా ప్రభా నిరీక్షణ కర్తవైన మీ వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తవైన మీ వైపు చూస్తూ మా విశ్వాసాన్ని కొనసాగించడానికి మీ కృపా సమాధానం మాకు అందరికీ అనుగ్రహించి, మీ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండడానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికీ దయచేసి దీవించి బలపరిచి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.